అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు స్వాగతం. మొన్న 8వ తారీఖు మీ అందరికీ తెలిసిందే, ఆకువీళ్ళలో నేను అక్కడ ఎప్పుడో పురాతన 100 సంవత్సరాల పైబడిన రామాలయం సందర్శించడం జరిగింది. ఆ సందర్శించడానికి కారణం, పేపర్లో 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖు న్యూస్ పేపర్లో రామాలయం వార్త, సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రిక అయిన సాక్షిలో రఘుకుల తిలక రారా అని పాటలు పాడుకుంటారు, కానీ రాముణ్ణి కాపాడుకోవటానికి రఘురాముడు ఏడి అనే విధంగా ఒక పెద్ద శీర్షికే అక్కడున్న ఆ దేవాలయం ఫోటోలు, రాముని కొంచెం దెబ్బతిన్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు అన్నీ కూడా అక్కడ చూపెట్టడం జరిగింది. ఇటు చూడవయ్యా అనే టైటిల్, ఆ లోపల కూడా మ్యాటర్ అంతా చాలా స్పష్టంగా రాయటం జరిగింది. సాక్షి పత్రికలోనే మరింతలా రాముని గురించి, రాముని పట్టించుకునేవారు లేరు అని రాయటం కాస్త ఆశ్చర్యం అనిపించినప్పటికీ, నేను నిజాలు తెలుసుకోవటం కోసం ఒక టీంని, అంటే శుభ్రం చేయట్లేదు, కనీసం శుభ్రానికి కూడా నోచుకోలేదు అని అంటే, నేను మా అక్కడ పార్టీ వ్యవహారాలు అన్నీ చూసే ఉమా గారికి నేను ఫోన్ చేసి అది క్లీన్ చేయించాలి, సాక్షి పత్రికలో ఇలా వచ్చింది, కనీసం మరి రామాలయాన్ని, మనం ఎన్నో దేవాలయాలు నిర్మించాలి, హరిజన మన దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించాలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది అని ఓ పక్క ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఉన్న ఆలయాలు కనీసం క్లీన్ కూడా చేయకపోవటం అనేది చాలా దారుణం ఉమా, వెంటనే క్లీన్ చేయాలి అని చెప్పి నేను ఆయనకు చెప్పటం, ఆయన క్లీన్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటేనే మరి ఆ పక్కన కాలనీలో ఉన్నవారు మేమంతా దళిత క్రైస్తవులం అని చెప్పి వచ్చి అడ్డగించి వారిని తరిమివేయటం జరిగింది. ఎప్పుడైతే కనీసం క్లీన్ చేయడానికి కూడా ఒప్పుకోలేదో, ఇది కొంచెం విపరీతమైన పరిణామంలాగా నాకు అనిపించి, నేను 8వ తారీఖు స్పాట్లోకి వెళ్ళటం జరిగింది. అది క్లియర్గా నేనే ప్రత్యక్షంగా చూద్దాం అని వెళ్ళటం, అక్కడ సీతారామ హనుమాన్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాలు, అలాగే ఒక నందీశ్వరుని రాజ విగ్రహం, ఇవన్నీ కూడా అక్కడ చూడటం జరిగింది. కొందరిని నేను వెళ్ళి ముందే వాకప్ చేస్తే, ఎన్నో శ్రీరామనవములకి అక్కడ పానకం తీసుకున్నాం. ఎంతోమంది, కొన్ని తరాల వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక 70-75 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, వారి చిన్నతనంలో ఆ గుళ్ళోకి ఎన్నోసార్లు వారి తల్లిదండ్రులతో, అప్పట్లో బహుశా అందరూ హిందువులుగా ఉన్న రోజులు కావచ్చు, మరి కాలక్రమంగా మరి చాలామంది మతం మార్చుకుని ఉండొచ్చు. ఏదేమైనా 1932 రీసెటిల్మెంట్ రిజిస్టర్ 1932 అనేది ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నింటికి అత్యంత ప్రామాణిక పత్రం. సో అందులో చాలా స్పష్టంగా అక్కడ ఇదిగో గుడి అని చాలా స్పష్టంగా రాసింది. సరే, కొంతమంది అరనీలి కోట్లు, కోట్లు అంటే కోట్ల నెంబర్ కాదు, కోట్ వేసుకునేవాడు, నీలి రంగు అరకోట వేసుకుని
నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరనీలి కోటు మరి అది హిందువుల గుడి, ఏదో సమ్ దేవత అని ఏదో చెప్పినట్టుగా నాకు ఎవరో చెప్పారు. సో నీలి చిత్రాలు నేను పెద్దగా మరి నీలిరంగు కోటు వీడియోలు నేను చూడను, ఎవరో చెప్పారు. గతంలో చూసా, ఇంకా తర్వాత చూడటం మానేశాను. ఆ నీలి కోటు చెప్పిన దాంట్లో ఎవరో దేవత గుడి అన్నట్టుగా చెప్పారు. అతను అలా అన్నాడని. ఏదైనా గుడి అంటే చర్చ్ కాదు, గుడి అంటే గుడే. సో అక్కడ విగ్రహాలు ఉన్నది రాముల వారి పురాతన విగ్రహాలు ఉన్నాయి. నందీశ్వరుని విగ్రహం కూడా ఉంది. సో అక్కడ దేవాలయ పునర్నిర్మాణం జరగాలి అని చెప్పి ఆ ప్రాంతంలోనే ఉన్న రామభక్తులు కోరుకున్నారు. ప్రభుత్వ పాలసీకి కూడా ఇది అనుగుణంగా ఉంది. రాముని దేవాలయం ఆరు హిందూ దేవాలయం ఉన్న ప్రాంతంలో కనీసం శుభ్రం కూడా చేయటానికి వీల్లేదు, అక్కడికి రావటానికే వీల్లేదు. ఈ ప్రాంతం అంతా వారి జాగీర్లాగా మరి ఒక సామాజిక వర్గం అలా మాట్లాడి ఇతర సామాజిక వర్గాల ఆర్ ఇతర మతానుచారాలు పాటించే వారి మనోభావాలు దారుణంగా దెబ్బతీసేలా మరి ఈ రకంగా మాట్లాడటం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. మరి మీరు చూసుకుంటే ఆంధ్రదేశంలో సుమారు మన ఒక స్టాటిస్టిక్స్ కూడా వచ్చినాయి. ప్రభుత్వ అనుమతితో నిర్మించిన చర్చిలు కేవలం 6,000, అనుమతి లేకుండా ఉన్న క్రీస్తు ప్రార్థనాలయాలు సుమారు 30,000 పైచలు. సరే, నేను ఆ వాదనలోకి వెళ్ళాల. ఇప్పుడు ఆ పర్మిషన్ లేనివి ఏమి చేయాలి? మరి చుట్టూ హిందువులు నివసిస్తున్న ఆ ప్రాంతాల్లో గృహం అని చెప్పి ఇంటికి పర్మిషన్ తీసుకుని మరి అక్కడ సడన్గా మైకులతో మొదలుపెట్టి మరి మత వ్యాప్తి చేస్తున్న వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇలా ఉన్న దేవాలయాన్ని పరిశుభ్రం చేయటానికే వీలు లేదు అని చెప్పి మరి ఆ రకంగా వెలితలలో వేసే విధంగా పరిణమిస్తే నేను డెఫినెట్గా నోరు మూస్తూ కూర్చొని ఉండొచ్చు. కానీ ఆ ప్రాంతాల్లో అనుమతి లేకుండా హిందువుల నివాస ప్రాంతాల్లో చాలా చోట్ల దేవాలయాల అనుమతితో నిర్మించిన దేవాలయాల పక్కన అనుమతులు లేకుండా ఉన్న ఈ చర్చిల ఉనికిని నా నోరు మూసుకుని నేను ఉండొచ్చు. నీలి కోట్లను చూసి భయపడిపోయి నేను నోరు మూసుకుని ఉంటే ఉండొచ్చు. అరనీలి టోటల్ నీలి కోట్లు చూసి, అంటే వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు కదా నేను భయపడిపోతానని. నిజంగానే భయపడిపోయి అనుకుందాం ఫర్ సపోజ్. కానీ ప్రజలు అందరూ ఈ అరకోటికి ఫుల్ కోటికి భయపడరు కదా.